జగన్ అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాబోతున్నారా? ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారా? పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. లండన్ పర్యటన ముగించుకుని జగన్ బెంగళూరు చేరుకున్నారు. కూటమి వైఫల్యాలపై ఎండగడితే ప్రజలు కూడా గుర్తిస్తారని అభిప్రాయపడుతోంది. అయితే జగన్ హాజరవుతారా లేదా అనేది చూడాలి. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం చవి చూసింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక తాను అసెంబ్లీకి హాజరు కాని జగన్ తేల్చి చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అటు తర్వాత 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, కానీ హాజరు కాలేదు. అయితే వరుసగా 3 సార్లు అసెంబ్లీకి గైర్హాజరైతే సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. అదే జరిగితే అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ గా మారనున్నాయి. జాతీయ స్థాయిలో సైతం ప్రాధాన్యత అంశంగా మారనున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో అసెంబ్లీ సమావేశాల్లో ఆ పార్టీ సభ్యులు దూకుడు మీద ఉండేవారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు విషయంలో అనుచిత కామెంట్స్ చేసేవారు. అప్పట్లో వైసీపీ బాధితులుగా ఉన్న చంద్రబాబు సీఎం గాను, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గాను ఉన్నారు. దీంతో వారిని తట్టుకోవడం జగన్ కి చాలా కష్టం. ఆపై కీలకమైన మంత్రులు కూడా ఉన్నారు. చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరినీ తన 10 మంది టీంతో ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకే జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యే ఛాన్స్ లేదని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ హాజరైన 1-2 గంటల సెషన్స్ కు మాత్రమే పరిమితం అవుతారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. 8 నెలలు అవుతున్నా ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేవారమని గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఫీజు రీఎంబర్స్మెంట్ పై సైతం ఆందోళనకు సిద్ధపడ్డారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఇబ్బందులొచ్చాయి. అయితే ఇవన్నీ కాకుండా శాసనసభకు వెళ్లి కూటమి వైఫల్యాలపై నిలదీశాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అయితే గతం మాదిరిగా జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటారా లేకపోతే అసెంబ్లీకి వెళ్లి తన సత్తా చూపిస్తారా అన్నది తెలియాలి.